आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం आवाज न्यूज़ की स्वागतम। టీఎన్జీఓ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రేవంతప్ప గారు వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చి కష్టపడి విజయాన్ని సాధించి చూపించారు। ఎల్లారెడ్డి ప్రాంతం నుంచి సాధారణ ఉద్యోగిగా ప్రారంభించి బీసీ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్నారు। నిరుపేద విద్యార్థుల కోసం అంబలి కేంద్రాలు, బ్లాంకెట్లు పంచడం, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు। గ్రూప్ 1 అధికారులను తయారు చేయడంలో సహకరించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొన్నారు। తన జీవితం నిరుపేద బీసీ విద్యార్థుల కోసం అంకితం చేసిన రేవంతప్ప గారి విజయం ప్రేరణిస్తోంది। అన్న ఆవాజ్ ఛానల్ తరపున మీకు అభినందనలు। థ్యాంక్ యూ। ఒక తెలంగాణలో అత్యంత బ్యాక్వర్డ్ ఏరియా అయిన జూకల్ నియోజకవర్గం అటు తెలంగాణలో డెవలప్ కాలేదు, అటు మహారాష్ట్ర బార్డర్ నుండి డెవలప్ కానీ అత్యంత బ్యాక్వర్డ్ ఏరియా నుంచి మీ ప్రస్తావన మొదలై విద్యాభ్యాసం ఎల్లారెడ్డి అది కూడా ఒక బ్యాక్వర్డ్ ఏరియా అయ్యింది। ఇప్పుడు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల డిపార్ట్మెంట్ అధ్యక్షులుగా ఎన్నికైనరు। అసలు ఎక్కడ కూడా పొంతనలేని ప్రస్తావన, కానీ మీ మూలాలు పొంతనలేని బ్యాక్వర్డ్ ఏరియా, అలాంటి బ్యాక్వర్డ్ ప్రాంతం నుంచి వచ్చి ఇంత ఉన్నత శిఖరాలు అధిరోహించిండ్రు। దీని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? నిజంగా మీరు అన్నట్టు అది పూర్తిగా వెనుకబడిన నియోజకవర్గం, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం అనేది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం। అది మాది జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల్ హెడ్ క్వార్టరు, నేను పుట్టింది అక్కడనే కాబట్టి మాకు బిచ్కుందాకి మహారాష్ట్ర 20 కిలోమీటర్ దూరం ఉంటుంది, మన కర్ణాటక ఒక 20 కిలోమీటర్ దూరం ఉంటుంది। మేము మధ్యలో ఉంటాం కాబట్టి మాకు నా మదర్ టంగ్ అనేది కన్నడ, నాకు తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ భాషలు అంటే చాలా క్లియర్గా మాట్లాడగలుగుతాము। అలాగే అక్కడి నుంచి మీరు అన్నట్టు ఈ మారుమూల గ్రామం నుంచి బిచ్కుంద మండల్ నుంచి ఉద్యోగరీత్యా మా నాన్న ఉద్యోగరీత్యా ఎల్లారెడ్డికి రావడం జరిగింది। ఎల్లారెడ్డిలో విద్యాభ్యాసము జేబీఎస్ ఫస్ట్ క్లాస్ నుంచి దాదాపు 9th క్లాస్ వరకు కూడా ఎల్లారెడ్డిలో మన ప్రభుత్వ స్కూల్లో విద్యాభ్యాసం అంతా కొనసాగడం జరిగింది। మరి ఇట్లా ఇంత బ్యాక్వర్డ్ ఏరియా నుంచి మీకు అలాంటి ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి మీకు ఇచ్చిన స్ఫూర్తినిచ్చిన అంశాలు ఏంటి అన్న? నాకు స్ఫూర్తినిచ్చిన అంశం ఏంటి అంటే, నాకు స్ఫూర్తినిచ్చిన నాయకుడు కానీ, స్ఫూర్తినిచ్చిన అభిమాన నాయకుడు కానీ ఎవరున్నారంటే మా నాన్ననే నాకు స్ఫూర్తి। మా నాన్న నాన్ కరప్టివ్గా ఉండి, మా నాన్న పేరు మారుతప్ప, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా అప్పుడు ఉద్యోగం నిర్వహించడం జరిగింది। విధి నిర్వహణలో భాగంగా ఆయన నిర్వహించే ఆయన ఎంత పకడ్బందీగా విధి నిర్వహణలో ఉంటాడు అనేది ఆయన క్రమశిక్షణ అవన్నీ చూసే నేను నేర్చుకోవడం జరిగింది। నాకు మా నాన్ననే స్ఫూర్తి, ఆయన స్ఫూర్తి వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి ఎదగడం జరిగింది। టీఎన్జీఓ అధ్యక్షుడిగా గెలుపొందారు। మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో మీరు ఎక్కడ దాకా వచ్చిందన్న? యాక్చువల్గా ఏంటంటే గత ఒక 2 నెలల కింద ఆగస్టులో నాకు టీఎన్జీఓ అంటే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టేటు ప్రెసిడెంట్గా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది। ముఖ్యంగా మా వాళ్ళు 33 జిల్లాల నుంచి మా మినిస్ట్రియల్ స్టాఫ్ అందరు కూడా టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్కు రావడం జరిగింది। అక్కడ అందరూ 33 జిల్లాల నుంచి కూడా వచ్చి నా మీద నమ్మకంతో ఈయన ఉంటే, రేవంత్ ఉంటే బాగుంటుంది, అధికారులతో మంచిగా మాట్లాడతాడు, చేస్తాడు, మా సమస్యలు పరిష్కారం అవుతాయి। గత ఒక 10 years నుంచి మాకు బాడీ లేదు, ఒక యూనియన్ అనేది లేదు, ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదనే ఉద్దేశంతో నా మీద నమ్మకంతో 33 జిల్లాల నుంచి వచ్చిన మా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది। వాళ్ళందరి కూడా సమస్యలు క్రమక్రమంగా టీఎన్జీఓ నాయకత్వం జగదీష్ అన్న, ముజీబ్ అన్న నాయకత్వంలో నేను వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను। ఉద్యోగుల ప్రధాన సమస్యలైన పెన్షన్, స్కేల్ పెరగడం, ఉద్యోగాలంతా పిఎల్సి, ఈ 3 సమస్యల గురించి మీదైన కోవలో మీరు ఏమి కృషి చేస్తున్నారు? నేను యాక్చువల్గా
5 డిఏలు ఈ గత ప్రభుత్వం నుంచి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న డిఏలతో పాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా డిఏలు మొత్తం కలిపి ఒక 5 పెండింగ్లో ఉన్నాయి. అలాగే పిఆర్సీ కూడా పెండింగ్లో ఉంది. ఇవన్నిటినీ మా సెంట్రల్ కమిటీ కేంద్ర కమిటీ మొన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ సూచనల మేరకే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళ సూచనల మేరకే వాళ్ళు ఏ కాల్ ఇచ్చినా మేము 33 జిల్లాలో ఉన్న బీసీ సంక్షేమ శాఖలో ఉన్న మినిస్ట్రియల్ స్టాఫ్ కూడా మేము వాళ్ళు ఏ నిర్ణయానికి అయినా కట్టుబడి ఉండి సిపిఎస్ను రద్దు చేసే వరకు పోరాడతామని తెలియజేస్తుంది. ఉద్యోగుల్లో సమన్వయం సాధించడానికి మీరు చేస్తున్న కృషి ఏమిటి అన్న? ఉద్యోగులు అంటే మా దగ్గర ఉద్యోగులందరూ ఒకే తాటిపైన ఉంటారు. మ్యాక్సిమం అందరూ ఒక 1% 2% కొంచెం అటు ఇటుగా ఉన్న ప్రతి ఉద్యోగి కూడా వాళ్ళ నియమ నిబంధనలకే ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి మీరు వాళ్ళకు న్యాయం చేస్తా అని చెప్పి ఎన్నోసార్లు చెప్పిండ్రు. ఆ దశగా మీరు చేపట్టిన చర్యలు ఏమిటి? యాక్చువల్గా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతీ నెల జీతాలు ఇవ్వాలనేది ఒక నిబంధన ఉంది. ఆ ప్రతీ నెల జీతాలు రాక వాళ్ళకు చాలా సమస్యలు రావడం జరుగుతుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతీ నెల జీతాలు వాళ్ళ లాంఛనంగా ఏజెన్సీలను కాకుండా నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే వాళ్ళకు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తే బాగుంటుంది. ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా మాతో పాటు సమానంగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు ప్రతీ నెల మాకు ఏ రకంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు నెల ఫస్ట్ రోజు ఏ రకంగా అయితే ఉద్యోగులకు జీతాలు వస్తాయో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ ఈ రెగ్యులర్ మన ఏంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ ప్రతీ నెల మొదటి తారీఖునే జీతాలు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. అన్న ఒకటి ముఖ్యమైన క్వశ్చన్ అడుగుతున్నా. మీ వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితము, మీ ఫ్యాషన్ ఏందో సమాజానికి సేవ చేయాలి, సమాజానికి అభ్యుదయం సాధించాలి, గరీబ్ గాలకు హెల్ప్ చేయాలి, బీద విద్యార్థులను ఆదుకోవాలని అనుకుంటారు. ఇది మీ ఫ్యాషన్. మీ ప్రొఫెషనల్ ఏమో ఒక గవర్నమెంట్ ఉద్యోగి. పొద్దున 9 గంటలకు పంచగొడితే సాయంత్రం 6 గంటల దాకా మళ్ళీ పంచగొట్టాలి. ఈ రెండింటిని ఎట్లా కోఆర్డినేషన్ చేస్తుండ్రు? యాక్చువల్గా ఏంటంటే మా నాన్న 2020లో ఆమె ఉద్యోగంలోకి రావడం జరిగింది. 2000 అయితే ఆమె వచ్చిన తర్వాత నాకు అరే ఏంటి అనేది ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఏంట్రా ఏం చేసుకున్నావు, ఏం చదువుకున్నావు బేటా అంటే నేను డబుల్ పీజీ చేశాను సార్. డబుల్ పీజీ చేస్తే మరి ఏంద్రా ఈ చిన్న ఉద్యోగం. ఆమె గ్రూప్ 4లో రావడం జరిగింది. ఆమె గ్రూప్ 4లో వస్తే సెలెక్ట్ కావడం జరిగింది. కొత్తగా అప్పుడే వచ్చింది. అరే ఏంట్రా డబుల్ పీజీ ఉంది, చిన్న ఉద్యోగం, నీ పీజీకి తగ్గట్టు ఈ ఉద్యోగం సరిపోదు. సార్ నేను గ్రూప్ 2 చదువుతా అంటే గ్రూప్ 2 వద్దు బేటా, గ్రూప్ 1 చదువు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎగ్జామ్స్ రాసిన, నీకు నేను దగ్గరుండి నీకు అన్నీ ప్రిపేర్ చేపిస్తా. లేదు సార్ నా సైన్స్ సబ్జెక్ట్ కదా, మరి సోషల్ ఇబ్బంది అవుతుంది కదా అంటే నీకు ఎందుకు బేటా నేను చేపిస్తా అని చెప్పేసి ప్రతిదీ ఆమెకు ఆన్లైన్లో క్లాసెస్ కొంచెం ఆ క్లాసెస్ ఈ క్లాసెస్ జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ క్లాసెస్ వినిపిస్తూ అలాగే నెట్లో ఉన్న డాటా మొత్తం దాదాపు 18 సబ్జెక్ట్స్ ఉంటాయి గ్రూప్ 1లో. ఆ 18 సబ్జెక్ట్ కూడా నా దగ్గరనే కూర్చోబెట్టుకొని ఇటు ఆమె విధి 10:30కి ఆమె వస్తే కంపల్సరీగా నా దగ్గరనే నా పక్కనే కూర్చోబెట్టుకొని ఆమెకు రోజు అకౌంట్ సెక్షన్తో పాటు ఆమె సెక్షన్ మొత్తం నిర్వహించి ఆమెకు ఎటువంటి ప్రాబ్లం డిపార్ట్మెంట్ కానీ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆమెకు 18 సబ్జెక్టులను డైలీ ఒక 4-5 సబ్జెక్టులను ఒక సిలబస్ కాపీని చేతిలో పట్టుకొని రోజు ఇంత సబ్జెక్టు 4 ఇయర్స్గా ఆమె కష్టపడి 3 టైమ్స్ ఆమె ప్రిలిమ్స్ క్వాలిఫై కావడం జరిగింది. 3 టైమ్స్ మెయిన్స్ కూడా ఒకసారి క్వాలిఫై కావడం జరిగింది. ముఖ్యంగా ఆమె హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆమె గురించి చెప్పాలంటే నిజంగా ఆమె ఒక సరస్వతి తల్లే. ఆ సరస్వతి తల్లి రూపంలో ఉన్న గాయత్రీదేవి ఆమె నిజంగా చెప్పాలంటే ఆమె ఉన్న కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్నే నేను పట్టుకొని నువ్వు కోవిడ్ బేటా నీకెందుకు, నువ్వు చదువుకో మంచిగా, నువ్వు ఎట్టి పరిస్థితులు నువ్వు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అవుతావు లేదా ఒక డిప్యూటీ కలెక్టర్ అవుతావు అనేది ఆమెకు మోటివేట్ చేసి ఆమెకు గట్టిగా చెప్పి ఆమె కూడా దాదాపు నేను చెప్పినట్టు విని 18 గంటల పాటు నిజంగా చెప్పాలంటే ఆమెకు హ్యాట్సప్ చెప్పాలి. 18 గంటల పాటు ఆమె చదివి ఆమె ఈరోజు నిజంగా చెప్పాలంటే మన సీఎం గారి ప్రోగ్రాం రోజు సాటర్డే రోజు నేను కూడా ఆమెతో పాటు వెళ్ళడం జరిగింది. సీఎం గారి చేతుల మీదుగా ఆమె అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఏఈఎస్గా ఎక్సైజ్ సూపరింటెండెంట్గా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఆమె గ్రూప్ 1 ఒక ఉద్యోగం సాధించి ఇప్పుడు ఆమె తరతరాలు కూడా ఆమెకు గుర్తుండేలాగా ఒక ప్రిపేర్ చేయడం జరిగింది. అన్న ఇంకోటి
ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు, సమాజ సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు. అంబలి కేంద్రాలు నడిపించారు, బ్లాంకెట్స్ పంచారు. ఇవన్నీ చేస్తుంటే ఖర్చు వస్తుంది, కష్టం వస్తుంది. దీన్ని మీరు కష్టం అని అనుకుంటలేరు? యాక్చువల్గా నేను మిషన్ బ్లాంకెట్ అనేది ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. SC/ST పిల్లలకు అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి, BC హాస్టల్ పిల్లలకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావు, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి. కాబట్టి మనకేంటంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి. ఆ స్టేట్ గవర్నమెంట్ బ్లాంకెట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుడు 8-9 డిగ్రీస్ ఉంటే నేను ఏం చేసిన, BC డాక్టర్స్ అసోసియేషన్ అనేది మనది నిజామాబాద్ జిల్లాలో BC డాక్టర్స్ అసోసియేషన్ ఉంది, చాలా ఉన్నాయి. BC లాయర్స్ అసోసియేషన్ ఉంది, BC జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంది, BC అడ్వకేట్స్ అసోసియేషన్ ఉంది. అట్లా అన్ని రకాల వింగ్లలో, డిపార్ట్మెంట్లలో, జడ్పీలో కానీ, పంచాయత్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్లో కమర్షియల్ ట్యాక్స్ ఉంది. కమర్షియల్ ట్యాక్స్లో BC అసోసియేషన్ ఉన్నాయి. కాబట్టి అందరూ దాదాపు ఒక 70 డిపార్ట్మెంట్లలో నా అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ వాళ్ళతోనే నేను కోఆర్డినేషన్ చేసుకొని రెగ్యులర్గా ప్రగతి భవన్ అని నిజామాబాద్లో దాదాపు ఎవ్రీ మండే ప్రజావాణి కార్యక్రమానికి ఒక 2000 మంది ప్రజావాణి కార్యక్రమానికి వస్తే వాళ్ళందరికీ కూడా దాదాపు మినరల్ వాటర్తో పాటు ఆ 2000 మందికి అంబలి కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. అదంతా ఏంటి అంటే ప్రతి మండే ఒక డిపార్ట్మెంట్, ఒకరోజు కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, ఒకరోజు కలెక్టరేట్ డిపార్ట్మెంటు, ఒకరోజు రెవెన్యూ డిపార్ట్మెంటు, అట్లా ఎవ్రీ మండే ఒక్కొక్క రోజు కోఆర్డినేషన్ చేసి అన్న 2-3 వేల రూపాయలు అవుతుంది, మీరు ఈ మండే పెట్టుకోండి, ఇంకో మండే మీరు పెట్టుకోండి. అలా 70 డిపార్ట్మెంట్లకు అట్లా జూన్ 15th వరకు కూడా, మార్చి నుంచి మొదలు పెడితే ఎండలు వస్తే జూన్ 15th వరకు కూడా ఈ రకంగా కోఆర్డినేషన్ చేస్తూ అంబలి కార్యక్రమం కానీ, వాటర్ కానీ ఎవ్వరు వచ్చినా అక్కడ దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు రావడం జరుగుతుంది. అలాగే కామారెడ్డి జిల్లాలో కూడా ప్రజావాణి కార్యక్రమానికి ఈ వాటర్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అంబలి సౌకర్యం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర OBC మంత్రి రామదాస్ గారి దగ్గర పోయి మీరు అంతరాజ్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో వినతి పత్రం ఇచ్చిన ఏ అంశం పైన? యాక్చువల్గా మాది OBC అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తే మనది BCలు అందరూ OBC కిందికి వస్తుంది. BC ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో OBC కిందికి వస్తుంది కాబట్టి సెంట్రల్లో OBC అంటారు. మాకు BC ఉద్యోగస్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, SC/STల మాదిరిగా BCలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలన్నింటినీ మేము యాక్చువల్గా ఢిల్లీకి కూడా ఇప్పటికి ఒక 4-5 సార్లు వెళ్ళడం జరిగింది, ముంబై కూడా వెళ్ళడం జరిగింది. మేము మోడీ గారిని కూడా 2-3 సార్లు పార్లమెంట్లో కలవడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నేను పార్లమెంట్లో కూడా నేను కలవడం జరిగింది. అలాగే మహాసభ OBC మహాసభ ముంబైకి ఒక 4-5 సార్లు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా BC ఉద్యోగస్తులకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఆ సభ ద్వారా ఈ పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లడానికి అనేక రకాల సమస్యల్ని ఈ హంసరాజ్ గంగారాం గారి ఇంటికి నాగపూర్కు వెళ్ళడం జరిగింది. ఆ నాగపూర్లోనే చాలా బాగా మాకు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉండే, అప్పుడు రిసీవ్ చేసుకొని మాకు అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందించండి. అట్లా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో కూడా మాకు ఆయన్నే ఈ మోడీ గారి అపాయింట్మెంట్ను కూడా ఇప్పించడం జరిగింది. మీరు ఈ ఒక్క సంఘంలోనే కాకుండా 3-4 సంఘాలలో కూడా ఉన్నారు. 3-4 సంఘాల్లో వండుకుంటా వీటి అన్నింటినీ ఎలా సమన్వయం చేస్తున్నారు, ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు? ఇలాంటి చేస్తున్నప్పుడు మీకు ఒత్తిడికి లోను గారా? యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు BC వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రియల్ స్టాఫ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఒక వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నాను. అలాగే BC ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా అదొక వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నాను. అలాగే దాదాపు నా చేతి కింద ఒక 2-3 లక్షల మంది ఉద్యోగస్తులు కూడా ఉంటారు. అలాగే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షునిగా, కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా కూడా నిర్వహిస్తున్నాను. ఇక రకరకాలుగా అన్ని రకాలుగా ఉన్న నాకు విధి నిర్వహణలో ఎప్పుడు పని ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు ఒత్తిడి అనేది ఏమి ఉండదు. నాకు రెగ్యులర్ ప్రాసెస్సే ఉంటుంది కాబట్టి నేను దాదాపు 25 ఇయర్స్గా నేను ప్రజలలో మమేకమై, ఉద్యోగస్తులతో మమేకమై, నేను ఏ పని ఉన్నా అరే రేవంత్ అన్న ఉన్నాడు, కలెక్టరేట్కి వెళ్తే ఆయన పని చేసి పెడతాడు అనే ధైర్యంతో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడం జరిగింది. దానివల్లనే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకోటి TNGOలో ఉద్యోగుల కొరత తక్కువ ఉంది, పని భారం ఎక్కువ అవుతుంది అంటారు. ఈ సమస్యను మీరు ఎట్లా అధిరోహిస్తారు? యాక్చువల్గా ఏంటంటే 10 సంవత్సరాల్లో BRS గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో మన తెలంగాణను తెచ్చుకున్న ప్రభుత్వాన్ని తెలంగాణను సర్వనాశనం చేసిందనడంలో చింతించడంలో
తప్పులేదు. యాక్చువల్గా ఏంటంటే అసలు 33 జిల్లాలలో ఉన్న స్ట్రెంత్నే దాన్ని డివైడ్ చేసిండు. కొత్త ఉద్యోగాలను నియమించలేదు ఆయన. కరీంనగర్ జిల్లా 4 విభాగాలుగా విభజించిండు. ఇక్కడున్న స్ట్రెంత్నే ఇద్దరు అక్కడ వేయడం జరిగింది. ఆదిలాబాద్ను 4 చేసిండు, మహబూబ్ నగర్ను 4 జిల్లాలు చేసిండు, వరంగల్ను 4 జిల్లాలు చేసిండ్రు. అట్లా ఆ రకంగా చేసి ఉద్యోగుల మీద బాగా ప్రెషర్ కావడం జరిగింది. అసలు యాక్చువల్గా ఏంటంటే క్యాడర్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉద్యోగులకి. ఒక డిపార్ట్మెంట్కి ఒక క్యాడర్ స్ట్రెంత్, ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసరు, ఒక డిబిసిడిఓ ఎవరెవరైతే ఉంటారో ఆ క్యాడర్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్త మండలాలు ఇచ్చిండు. ఆ మండలాలు ఇచ్చిండు ఎక్కడున్నాయంటే అది రైతు వేదికలలో నిర్వహిస్తున్నాడు. అంత పెద్ద మండలాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, ఇంత పెద్ద గవర్నమెంట్ ఉంది, మన ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు రైతు వేదికలలో నిర్వహించడం ఏంటి? దానికి తహసీల్దార్ పోస్ట్ లేదు, అక్కడ సూపరింటెండెంట్ పోస్ట్ లేదు, ఆర్ఐ పోస్ట్ లేదు, అక్కడ ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ లేదు, ఎవ్వరు లేదు. అది ఎంపీడీఓ పోస్ట్ లేదు. ఒక మండలి ఇస్తే ఆ మండలి కావాల్సిన వ్యవస్థ ఇవ్వాలి కదా. ఇష్టం ఉన్నట్టు మండలాలు విభజించేసిండు, ఇష్టం ఉన్నట్టు ఆర్డీఓలు ఇచ్చిండు, మన రెవెన్యూ డివిజన్లు ఇచ్చేసిండ్రు, ఇష్టం ఉన్నట్టు జిల్లాలు ఇచ్చేసారు. కానీ దానికి తగ్గట్టు క్యాడర్ స్ట్రెంత్ లేక ఉన్న ఉద్యోగుల మీద భారం పడుతుంది కాబట్టి చాలా ఇబ్బంది పాలవుతుంది. కాబట్టి నియమించాలి. గ్రూప్ 4 ద్వారా చాలామంది ఉద్యోగులు నియమించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఆ దిశగా మీరు చేపడుతున్న చర్యలు ఏంటి? మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. గ్రూప్ 4 ద్వారా కూడా ఉద్యోగాలు దాదాపు ఒక 20 నుంచి 30 వేల ఉద్యోగాలు నియమిస్తే, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా క్యాడర్ స్ట్రెంత్ వారికి ఉద్యోగాలు నియమిస్తే ఉన్న ఉద్యోగాల మీద భారం తగ్గుతుంది అనేది మా అభిప్రాయం. మీరు ఇన్ని చేస్తారు, ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అటు వృత్తిలో వ్యక్తిగత ఫ్యాషన్ కోసం సమాజంలో గరీబ్గాలకు బ్లాంకెట్లు పంచడం, అంబలి కేంద్రాలు నిర్వహించడము, మరి బీసీ వెల్ఫేర్గా మీ బీసీలో ఉన్న అట్టడుగు స్థాయిలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావడం కోసం ఇవన్నీ చేస్తూ మీ ఫ్యామిలీని మీరు ఎలా లీడ్ చేస్తారు, సమన్వయం చేస్తారు? మీ కుటుంబ సభ్యులు ఏమనుకోరా? యాక్చువల్గా నేను నా కుటుంబానికి కంపల్సరీగా నేను టైం కేటాయిస్తాను. టైం అనేది కేటాయించకపోవడం అనేది ఉండదు. కంపల్సరీగా సండే వస్తే మాత్రం కంపల్సరీగా నా కుటుంబ బాధ్యతగా నా కంపల్సరీ ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి నేను ఇంత ఫిట్ ఉండడానికి నా భార్యనే కారణం. కాబట్టి నాకు టైం టు టైం ఫుడ్ పెట్టి ఇవ్వడం కానీ, టిఫిన్ కట్టి ఇవ్వడం కానీ, ఏది చేసినా నా ఫ్యామిలీ మెంబర్ ఫస్ట్ ఉంటారు. కాబట్టి నాకు పూర్తి బాధ్యత కంపల్సరీగా పిల్లల మీద కానీ నాకు ఫ్యామిలీ మెంబర్ మీద కానీ ఉంటుంది. నేను నా విధి నిర్వహణలో భాగంగా నేను 9 గంటల నుంచి రాత్రి 7-8 గంటల వరకు నేను విధి నిర్వహణలో ఉన్నా నా కుటుంబ బాధ్యతగా నా కంపల్సరీ బాధ్యత నెరవేరుస్తాను. 100% నేను టైం సండే రోజు మాత్రం నా కుటుంబానికి కేటాయిస్తాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చూస్తారన్న మిమ్మల్ని? ఒక స్టేట్ లీడర్గా ఎదిగినారు మీరు. ఇప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారు మిమ్మల్ని? మీ విజయాన్ని ఎట్లా ఆకాంక్షిస్తారు? విజయాన్ని ఎట్లా ఆస్వాదిస్తారు? విజయాన్ని ఆస్వాదించడంలో ఏం లేదు. వాళ్ళు ఏంటంటే నార్మల్ మంచిగానే నన్ను చూస్తారు. ఏంటంటే గ్రేట్ ఎక్కడ కనిపించినా అన్న నమస్తే అన్న, ఏ టెంపుల్కి పోయినా ఒక విఐపి లాగా ట్రీట్ చేస్తారు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, ఇప్పుడు మీరు అన్నారు కంటేశ్వర్కి వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళు పోగానే రిసీవ్ చేసుకుంటారు పంతులు. అరే అన్న వచ్చిండు, కలెక్టర్ అన్న వచ్చిండు, కలెక్టర్ అమ్మ అంటారు. నాకు రిసీవ్ చేసుకోరు, ఫస్ట్ మేడంని రిసీవ్ చేసుకుంటారు. ఆమె కలెక్టర్ అమ్మ వచ్చింది కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అంటే ఆ రకంగా ఉంటుంది అన్నట్టు. అంటే నేను అంత లేకున్నా, అంటే నేను ఒక స్టేజీలో ఉన్నా కూడా నా వల్ల నా మిస్సెస్కి కానీ నా కుటుంబ సభ్యులకు చాలా పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది. దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎక్కడికి వెళ్ళినా ఒక విఐపి ట్రీట్మెంట్ లాగా ఫీల్ అయిపోతారు. మీ గురించి బయట టాక్ ఉందన్న, 199 అడుగులు వేసిండ్రు, ఇంకొక అడుగు వేస్తే పొలిటికల్ ఎంట్రీ అని అంటున్నారు అన్న. మీకు చాలామంది మాట్లాడినారు. మీతో కూడా మేము 4 years నుంచి జర్నీ చేస్తున్నాము. ఒక అడుగు దూరంలో అంటున్నారు. ఆ ఒక్క అడుగు అనేది పొలిటికల్ అంటున్నారు. దాని గురించి మీరు ఏం మాట్లాడతారన్న? పొలిటికల్గా పోయే ఉద్దేశం ఏం లేదు. నాకు యాక్చువల్గా విధి నిర్వహణలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి నేను ఉద్యోగంలో ఉంటేనే చాలామందికి సేవ చేయగలుగుతాను. పొలిటికల్గా వెళ్తే మాత్రం 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిచేయలేను. ఈ ఉద్యోగ నిర్వహణ ఉంటేనే నాకు చాలామంది గుర్తుపడతారు. అరే అన్న రేవంత్ అన్న కలెక్టరేట్లో ఉన్నాడు, ఏ పని ఉన్నా చేసి పెడతాడు అనేది చాలామందికి ఉంటుంది. నేను నిజామాబాద్లో ఉన్నప్పుడు దాదాపు 16 సంవత్సరాలు కలెక్టరేట్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. ఏదున్నా నా దగ్గరకు వస్తారు. అరే అన్న ఉన్నాడన్న, నా కాన్స్టిట్యున్సీ నుంచి రావడం కానీ, బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ కానీ, ఎల్లారెడ్డిన ఎవరు వచ్చినా రేవంత్ అన్న ఉన్నాడు రాబోయే ఒకసారి కలిసేద్దాం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను అదే ప్రజాప్రతినిధి అయినంటే ఒక నియోజకవర్గానికే పరిమితం అయిపోతా. అలా కాకుండా నేను జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటే నాకు 4 కాన్స్టిట్యున్సీలు నా కంట్రోల్లోనే ఉంటాయి. ఎవరు వచ్చినా నేను పనిచేయగలుగుతా. నేను ప్రజాప్రతినిధికి వెళ్తే ఒక కాన్స్టిట్యున్సీకే పరిమితం అవుతా. కాబట్టి నాకు అంత
రాజకీయం అనేది ఇంట్రెస్ట్ లేదు. ఇదే ఆధ్యాత్మికంగా కానీ ఈ నా విధి నిర్వహణలో భాగంగానే నేను ఏదున్నా నా వర్క్ చేస్తూ మిగతా సేవా కార్యక్రమాలు కానీ ఏ వర్క్ ఉన్నా కలెక్టరేట్లో ఏ పని ఉన్నా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మీరు చెప్పే మాట, చేసే పని, ఇచ్చే కమిట్మెంట్ మీద నడిచే నడక పొలిటికల్ వైపు వెళ్తుందని అంటారు. మీరు ఒక నిజాన్ని దాచిపెడుతున్నారు, సూర్యుని చీకట్లో దాచిపెడుతున్నారు అనిపిస్తుంది. నేను పొలిటికల్గా అడుగు వేసే ప్రసక్తి లేదు, పొలిటికల్గా పోయడానికి వీలు లేదు. నాకు అడిగిరు ఆల్రెడీ వచ్చి, నాకు బీజేపీ వాళ్ళు అడిగిర్రు వచ్చి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అడిగిర్రు నాకు ఇట్లా ఉంది, మరి మీరేమైనా పొలిటికల్గా రావడానికి ఏమైనా ఉందా అంటే పొలిటికల్గా రావడానికి లేదు. నేను ఏది ఉన్నా కింగ్ మేకర్గానే ఉండాలనుకుంటున్నాను. కింగ్లా ఉండాలి. పొలిటికల్ కింగ్ మేకర్ కాదండి. ఏదున్నా మనం అందరితో కోఆర్డినేషన్ చేయాలి. బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఏదున్నా మా ఫ్రెండ్స్ బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. నేను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరిగింది కాబట్టి నేను పొలిటికల్గా మాత్రం రావడానికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు.